మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సీఐ సహకరిస్తున్నారని ఆరోపించిన జగ్గారెడ్డి 34వ వార్డులో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిగ్గింగ్ చేస్తున్నారని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కింది. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలండి. ఏమన్నా శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడు పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలేదు అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు తింటే ఊకోండి. సీఎని ఊకోండి అని ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవరా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు పాప 5,000 ఆరేస్తాడు. ఒక అమ్మగాయ ఉంటున్న రాదా నా కొట్ట సీఐ నాకు తెలుసా, పోలీసులు నాకు తెలుసు, సిఎస్ఐ టీఆర్ఎస్ లో వచ్చాడు నాకు తెలుసు. నీకు సంఘం నాకు తెలియదు. నేను అపోజిషన్ లో ఉండడానికి ఇవ్వ నేను మీరు అనుకుంటున్నామో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత మంది తీసుకున్నారు కదా వాళ్ళు. సినిమాలు 60 ఇద్దామన్నా ఎంత మంచి. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళైంది. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సీఐ సహకరిస్తున్నారని ఆరోపించిన జగ్గారెడ్డి 34వ వార్డులో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు జగ్గారెడ్డి. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని. పరశురాం అప్డేట్స్ అందిస్తారు. పరశురాం, రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 34వ వార్డులో జగ్గారెడ్డి రాకతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిఐ శివకుమార్ ప్రత్యర్థి పార్టీలకు సహకరిస్తున్నాడని చెప్పి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అడ్డు పోలీసులను అడగడం జరిగింది. ఈ క్రమంలో అడిగిన క్రమంలో తనను గల్లాపట్టి చొక్కా గల్లాపట్టి బయటకు లాక్కరావడం జరిగిందని చెప్పి అడ్డు ఆరోపించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఆ వార్డు ఏదైతే పోలింగ్ కేంద్రాన్ని చేరుకోవడం జరిగింది. ఏదైతే సంబంధిత సిఐ శివకుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జగ్గారెడ్డి అటు డిఎస్పీ సత్యతో కూడా తీవ్రంగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వెంటనే ఆ సీఐని విధుల నుంచి తొలగించాలి, అతను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా తాను ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అతన్ని కొద్దిసేపటి క్రితమే దాని సంబంధిత సంఘటన పైన విచారణ జరిపించి బాధ్యులైన వారి మీద పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో అడ్డు అనే ఏదైతే అభ్యర్థులు తన గల్లా బట్టి సీఐ లాగడం చెప్పడంతో ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జరుగుతుంది అని చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ విధుల్లో ఉన్నటువంటి సిఐ శివకుమార్ ను అక్కడి నుంచి పంపించి డిఎస్పీ సంగారెడ్డి డిఎస్పీ సత్య వచ్చి జగ్గారెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన ఎలా జరిగింది ఏందనే విషయంలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జగ్గారెడ్డి ఆయన ఏమాత్రం కూడా తన ఆవేశాన్ని తగ్గించకుండా పోలీసుల పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది.
ప్రభుత్వం మారినప్పటికీ కూడా కొంతమంది అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. దాంతో వెంటనే ఆ సీఐని కూడా అక్కడి నుంచి ఉన్నతాధికారులు పంపించేశారు. దీనిపైన సమగ్ర విచారణ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల కూడా ఎవరు కూడా లేకుండా ఆ పోలీస్ కేంద్రం సమీపంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గారెడ్డి రాకతో ఒక్కసారిగా ఆ పోలింగ్ ప్రాంతం అంతా కూడా ఉధృతంగా మారింది. తాను గత 26 ఏళ్ళుగా ఏ రోజు కూడా పోలింగ్ కేంద్రాల పరిశీలనకు రాలేదు. ఈ రోజు పోలీస్ అధికారి వల్ల తను రావాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంత పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పవచ్చు. ఓకే పరశురామ్, థ్యాంక్ యూ. సరే ఇది ఇసలు సీఏ అని మీరు ఈడ కాదు అసలు డిపార్ట్మెంట్ కూర్చోపడుతుంది. నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా. నేను ఏమంటున్నాను సార్, నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ చేయండి. మా ఊళ్ళో కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం. మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను మీరు కేసులు పెడతారు, లా చేస్తుంది చేసిరు, అరెస్టులు చేస్తారు, లోపల వాడు దింగుతారు, మళ్ళా హరీష్ రావు వాడు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సీఐతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళు కూడా. ఏంది సార్ ఇదంతా? నేను చూస్తాను సార్ ఈ విషయంలో మాత్రం ఇది ఏం జరిగిందంటే డెఫినెట్గా ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకుంటే దాన్ని లేదని ఫాలో అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. డెఫినెట్గా రూలింగ్ ప్రాసెస్ మీరు కూడా మళ్ళీ మీరు చెప్తున్న చేసి అంతా ఆగిపోతుంది. రాసి ఇచ్చారు, నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. ప్రశాంతంగా